తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభుని కృప కలకాలము నిల్చును. ఆయన విశ్వసనీయత ఆకాశము వలె శాశ్వతముగా ఉండిపోవును. కీర్తన 89 వచనము 2. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభు అయిన దేవుడు మిమ్ము అపార ఆశీర్వాదములతో నింపునుగాక. ప్రభుని కృప అనగా దేవుని ప్రేమ, కరుణ, వాత్సల్యము. దేవుని లక్షణము, స్వభావము దేవుని కృపయే. తనను నమ్మిన వారిని, తనను అనుసరించు వారిని దేవుని కృప ఆవరించియుండును. వేకువజామున కురియు మంచుబోలే ఆయన తేజస్సు మనలందరినీ ఆవహించును. ముఖ్యంగా ప్రభువు విశ్వసనీయుడన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన విశ్వసనీయత కలకాలం నిల్చును. ఆయన కలిగి ఉన్న నమ్మదగినతనం తరగనిది, చెరగనిది, శాశ్వతమైనది. బలహీనులైన మానవులు ఆయనను నమ్మినను, నమ్మకున్నను, విడిచిపెట్టినను, వదిలివేసినను ప్రభువు మాత్రం వారిని విడువడు, ఎడబాయడు. లోకం గతిస్తుంది, సూర్య చంద్ర నక్షత్రాదులు గతిస్తాయి, కానీ దేవుని అండదండలు చిరకాలం నిలిచి ఉంటాయి. దేవుని కృపకు మరియు విశ్వసనీయతకు పాత్రులైన వారు ధన్యులు. వారు దైనందిన జీవితంలో అపారమైన భాగ్యాలను, ఆశీర్వాదాలను పొందుకుంటారు. వారు రేయు కలుగు అపాయములకు, పగలు సూర్యుని నుండి వచ్చు వేడిమికి చింతించనవసరం లేదు. తమ జీవితాలు శాంతితో, సమాధానముతో, ఆయుష్తో, ఆనందంతో, ఐశ్వర్యముతో, ధైర్యముతో నింపబడతాయి. కావున ప్రభువు విశ్వసనీయుడైనట్లే మనమును ఆయన కృపకు పాత్రులమగుటకు దృఢమైన, పటిష్టమైన నమ్మకాన్ని పెంపొందించుకుందాం. ప్రార్థించుదము. పరమ పవిత్రుడమైన మా దేవా, మీ బంగారు పాదములకు వందనాలు సమర్పిస్తున్నాము. మీరు మీ అపార కృప వలన పాపాత్ములను, బలహీనులమైన మా ఎడల మీ శాశ్వతమైన విశ్వసనీయతను చూపుతున్నారు. మేమును మీ వోలే నమ్మకాన్ని కలిగి మీ దయకు పాత్రులమగునట్లు దీవించమని మీ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.